శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణపతి దేవతాభ్యో నమః. ఈరోజు మనం వెంకటేశ్వర స్వామి వారి వ్రతకల్పం గురించి తెలుసుకుందాం. వెంకటేశ్వర స్వామి వారి, నా పేరు చావలి ఉమాసుందరి. వెంకటేశ్వర స్వామి వ్రతకల్పం అంటే ఇప్పుడు మనందరూ 7 శనివారాలని 7 దీపాలతో 7 జ్యోతులతో ఉపవాసాలు ఉండి 7 శనివారాలు చేసి స్వామివారి కొండకెళ్ళటం, ఇవన్నీ మామూలే. ఇవన్నీ చేసుకోవటంలో తప్పు లేదు. కానీ అంతకన్నా సులువైనది సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి వారే విశ్వపతి అనే ఒక భక్తుడికి, నాన్న ఈ కథని ఇలా రచించు, ఇలా చేయించు అని స్వామివారే స్వయంగా రచించిన వ్రతం ఇది. లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి వ్రతకల్పం అది అన్నమాట. దాని ప్రత్యేకత అది ఏమిటంటే, ఇది ఎవరు రచించారు? ఈ వెంకటేశ్వర స్వామి వారు చెబితే విశ్వపతి అనే ఆయన, వెంకటేశ్వర స్వామి అపారమైన భక్తుడు, ఆయన రచించాడు దీన్ని. ఇది ఇగో సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి. చూసారు, అంతటి మహత్యం గల ఇది చేసుకోవటం వల్ల ఏమిటి మనకు ఉపయోగం? ఉద్యోగ రీత్యా, వ్యవహార రీత్యా, వివాహ రీత్యా, ఆర్థిక ఇబ్బందులు అన్నీ, ఇంట్లో ఏమన్నా కలతలు ఉంటే, ఉద్యోగం రాకపోతే, వివాహాలకి అన్నింటికీ కూడా ఆర్థిక సమస్యల వల్ల కూడా మన ఇబ్బందులు ఎన్ని పడుతున్నామో మనందరికీ తెలిసినవి. అవన్నీ తొలగిపోవటం కోసం ఈ వ్రతం చేసుకోవాలి మనం. ఈ వ్రతం చేసుకోవటం ఎలా? చాలా సులువు. ఎందుకంటే పెద్ద ఖర్చు లేదు, ఖర్చుతో కూడుకున్న పని కాదు. మనం పెళ్ళిళ్ళప్పుడు, పేరెంటాలప్పుడు సత్యనారాయణ వ్రతం ఎలా చేసుకుంటామో అలాగూ చేసుకోవచ్చు. లేదు, సింపుల్గా మనం ఒక్కళ్ళమే కూర్చుని కూడా చేసుకోవచ్చు. అలాంటి వ్రతాన్ని దాని గురించి ఇప్పుడు మనం చెప్పుకుందాం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయే సర్వ విఘ్నోపశాంతయే. ముందు మనం ఏ పూజ మొదలు పెట్టుకున్నా విఘ్నేశ్వరుని పూజించుకుంటాం, ఆ విఘ్నేశ్వర ప్రార్థన చేసుకుంటాం, షోడశోపచారాలతో విఘ్నేశ్వర పూజ చేసుకుంటాం. అయిన తరువాత అప్పుడు మళ్ళీ మనం వెంకటేశ్వర స్వామి వారి పూజ చేసుకుంటాం. అప్పుడు వెంకటేశ్వర స్వామి పూజ చేసుకునేటప్పుడు మనం ఏం ప్రార్థన చేసుకోవాలి? శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి వృజ్యానగణ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద గోవింద. ప్రతి దానికి మనం ఏదన్నా అనుకుంటాం, ఆయన స్వామి కనపడంగానే గోవిందా అనుకుంటాం కదా. గో అంటే అవుని, విందా అంటే వినవయ్యా అని. నేను కేకేస్తున్నాను స్వామి విను అనగానే, మనం ఎప్పుడైతే మనం ఏ ఆపదలో ఉన్నా సరే గోవిందా అంటే నేనున్నాను అంటాట స్వామి. అంతటి రక్షకుడు. తిరుమలతో సమానమైన పుణ్యక్షేత్రం కానీ, వెంకటేశ్వరతో సమానమైన దేవుడు కానీ ఇక లేడని, ఇక ఉండబోడని మన పురాణాలు చెబుతున్నాయి. అటువంటి స్వామి వారి కథ గురించి తెలుసుకుందాం. ఇట్లాగే ఈ వెంకటేశ్వర స్వామిని పూజ చేసేటప్పుడు కూడానండి షోడశోపచారాలతో చేసుకుంటాం మనం. ఆవాహనం, సింహాసనం, ద్వీపం, ధూపం, నైవేద్యం, గంధం, అక్షంత అన్నీ నిన్న షోడశోపచారాలతో పాడుకున్నాను చూసి, అలాగే ఇది కూడా షోడశోపచారాలతో పూజ చేసుకుని స్వామివారికి అష్టోత్తరం చేసుకుంటాం. వెంకటేశ్వర స్వామి అష్టోత్తరం చేస్తాం, తర్వాత లక్ష్మీ అష్టోత్తరం చేస్తాం, తర్వాత పద్మావతి అష్టోత్తరం చేస్తాం. ఎందుకు? లక్ష్మీ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి అంటున్నాం కదండి. అందుకని ఈ 3 అష్టోత్తరాలు చేసుకుని మనం పూజ చేసుకోవాలి. ఈ పూజ చేసుకునే విధానం ఏమిటయ్యా అంటే, విశ్వపతి అనే ఒక ఆయన, ఈయనకి ఏం చేశాడు? వెంకటేశ్వర స్వామి గారి కల్లో కనపడి వెంకటేశ్వర స్వామి గారు వచ్చి, నాయన విశ్వపతి, ఇదిగో ఈ కథని నువ్వు మన వాళ్ళకి వివరించు. ఇది వివరించడం వల్ల ఏమిటయ్యా అంటే, నా భక్తులంటే నాకు చాలా ఇష్టం. నా భక్తులు ఎటువంటి ఇబ్బందులు పడుతున్నారో, ఎటు చేస్తున్నారో అన్నీ నాకు తెలుసు. స్వామికి మనం చెప్పుకుంటాం, నాయన నా పిల్లాడికి పెళ్లి కుదరట్లేదు, మంచి సంబంధం చూడు నాయన, నా పిల్లకి మంచి సంబంధం కుదరట్లేదు చూడు నాయన, నా పిల్లాడికి ఉద్యోగం రాలేదు, బోలుడు చదువుకున్నాడు నాయన, నా పిల్లలు చదువు రావట్లేదు, అన్నీ ఆయనకి తెలుసు. కానీ మన కడుపులో ఆవేదన, బాధ తీరక ఆ స్వామి వారికి మరి ఎవరికి చెప్పుకుంటాం మనం? మనిషిని నమ్మితే మోసం, నాయని నమ్మితే ఏ మోసం లేదు. మనం కష్టం సుఖం ఎవరికి చెప్పుకున్నా, అమ్మకి కానీ అయ్యవారికి కానీ చెప్పుకుంటేనే మన బాధలు తీరుతాయి. ఇరుగు పొరుగుతో చెప్పుకుంటే ఏమీ ఉండదు.
అందుకని స్వామి ముందు కూర్చుని స్వామికే చెప్పుకోవాలి. అట్లాంటిది ఆ విశ్వపతి అనే ఆయనకి ఈ స్వామివారు చెప్పారు. ఇప్పుడు నేను వివరిస్తున్న వ్రతం ఏమిటయ్యా అంటే వెంకటేశ్వర వ్రతకల్పమని. ఇది నాకు చాలా ఇష్టం, ఆ స్వామివారికి చాలా ఇష్టం అండి ఈ వ్రతం. ఈ వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో ఎవరైతే చేస్తారో వాళ్ళ ఇంటికి స్వయంగా నేనే వెడతాను. శనివారం నాడు పొద్దున కానీ సాయంత్రం కానీ ఈ పూజ చేసుకోవాలి. ఎలా చేసుకోవాలి? మనం సత్యనారాయణ స్వామికి వారికి మండపారాధన, నవగ్రహ పూజ, ఆ విఘ్నేశ్వర పూజ ఇవన్నీ ఎలా చేసుకుంటామో అలాగే కలశం పెట్టుకుని ఇవన్నీ చేసుకోవచ్చు. మళ్ళీ 5 అధ్యాయాల కథ ఉంది దీనికి. ఈ అష్టోత్తరాలు చేసుకున్న తర్వాత 5 అధ్యాయాల కథ ఉంది. ఆ కథ చెప్పుకోవటం. ఆ కథకి కొబ్బరికాయ కొట్టాలని లేదు, మీ ఇష్టం, ఓపిక ఉంటే కొట్టుకోవచ్చు. లేదనుకోండి అధ్యాయం అవ్వంగానే ఇంత బెల్లం ముక్క నైవేద్యం పెట్టుకోవటం, మళ్ళీ 2వ అధ్యాయం అవ్వంగానే బెల్లం ముక్క పెట్టు, అట్లా 5 అధ్యాయాలు అయిన తర్వాత 5వ అధ్యాయం కూడా అయిపోయిన తర్వాత ఓపిక ఉంటే కొబ్బరికాయ కొట్టుకోండి. లేదు టైంకి ఇంట్లో లేదు అనుకున్నారనుకోండి, ఒక అరటిపండు కానీ బెల్లం ముక్క కానీ పాలు పంచదార కానీ పెసరపప్పు నీళ్ళలో నానేసి అది కానీ వడపప్పు కానీ ఏదో ఒకటి నైవేద్యం పెట్టచ్చు. పంచపక్ష పరవాణాలు చేయాలి, హంగులతో చేయాలని లేదు, ఖర్చుతో లేని పని. అది మనం చేసుకున్న దాన్ని బట్టి ఉంటుంది. లిమిట్గా చేసుకోవచ్చు, ఆర్భాటంగానూ చేసుకోవచ్చు. కానీ భక్తి ప్రధానం, నమ్మకం ప్రధానం. అటువంటి నాయనికి ఇప్పుడు మనం చేసుకుంటున్నాం. ఈ కలియుగంలో నా భక్తులు అందరూ ఎన్ని బాధలు పడుతున్నారో అన్నీ నాకు తెలుసు. వాటన్నింటినీ పోవటం ఎలా పోయింది? ఏ ఆర్థిక సమస్య కానీ, ఆరోగ్య సమస్య కానీ, ఉద్యోగ వ్యాపార సమస్యలు, మనశ్శాంతి లేనప్పుడు ఈ వ్రతం చేసుకోవాలి. ఈ వ్రతం చేసుకుంటే మన కష్టాలన్నీ కూడా శుభ్రంగా తొలగిపోతాయి. మీ ఇంట ఏ శుభకార్యం జరిగినా, ఇప్పుడు పిల్లాడి పుట్టినరోజు సత్యనావర్తం చేసుకుందాం అనుకుంటాం, సత్యనావర్తం చేసుకోవచ్చు, ఈ స్వామివారి ఖర్చు చేసుకోవచ్చు. ఏమండి, పిల్లవాడి ఒడుగైంది, పెళ్ళయింది, అలాంటప్పుడు కూడా ఏ శుభకార్యాలు తలపెట్టినా కూడా ఈ స్వామివారికి వ్రతం చేసుకోవటం చాలా విశేషం. ఇది పొద్దున కానీ సాయంత్రం కానీ అనుకున్నా మన ఓపిక, మీ వీలు. మన ఉద్యోగం తొందరగా వెళ్ళిపోవాలి, ఇవాళ మీటింగ్ ఉంది అనుకుంటాం, సాయంత్రం వచ్చి చేసుకోండి. కానీ సాయంత్రం చేసుకోవాలి అన్నప్పుడు పొద్దున పూట కొంచెం ఉపవాసం ఉండటం, ఏదైనా టిఫిన్ చేయొచ్చు. టిఫిన్ చేసి సాయంత్రం వచ్చి పూజ చేసుకుని భోజనం చేసేయచ్చు. ఈ వ్రతం చేయటం వల్ల భక్తితో శాస్త్రైశ్వర్యాలు కలుగుతాయి. ఈ ప్రియభక్తులు మునీశ్వర్లు ఎందరో ఈ వ్రతాలన్నీ చేసి దేవతలు మునీశ్వర్లు కూడా స్వామివారి కృపా కటాక్షాలు పొందున్నారు. ఈ వ్రతం అసలు విధానం ఏమిటి అంటే చాలా సులభం. కలియుగంలో మన కష్టాలన్నీ తెలియదు, అందువల్లనే అత్యంత కఠోర నిష్టతో చేసే మనకి యుగాలు 3: కలియుగం, ద్వాపరయుగం, త్రేతాయుగం. ఇప్పుడు ఈ కలియుగంలో త్రేతాయుగము, ద్వాపర యుగాల్లో అత్యంత కఠోర నిష్టతో యజ్ఞాలు యాగాలు చేస్తే కానీ మనకి సఫలీకృతం భక్తి అది వచ్చేది కాదు. కానీ ఈ కలియుగంలో మాత్రం నామస్మరణ, హరే రామ 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 హరే హరే, అట్లా నామస్మరణ చేసుకున్నా చాలు. కూర్చున్నా నుంచున్నా హరినామస్మరణ చేయండి, మీకు అక్కడే నేను ముక్తి ఇస్తానంటున్నాడు సాక్షాత్తు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు ఏడుకొండల వాడు స్వామి. అటువంటిది ఆ నామస్మరణ చేసుకుంటే చాలు. అందుకని ముందుగా మనం ఎక్కడైతే పూజ చేసుకుంటామో అక్కడ చక్కగా గోమయంతో అలికి ఒక ముగ్గు వేసుకుని పీట తెచ్చుకుని ఆ పీటకి పసుపు రాసి ముగ్గులు వేసి స్వామివారి పటం పెట్టుకోవాలి. ఆ స్వామివారి పటం ఎటువంటిది పెట్టుకోవాలి? 2 పక్కల అమ్మవారు భూదేవి శ్రీదేవి కలిసిన పటాన్ని పెట్టుకుని, ఇంకా మన దేవుడి గుట్టో ఇంకా పటాలు ఉంటాయి కదండి, అవి ఉండొచ్చు, నష్టమే. కానీ ఈ రోజు ఈ పూజ చేసుకునేటప్పుడు ఈ పటం మాత్రం చాలా ముఖ్యం. అందుకని భూదేవి శ్రీదేవితో కలిసిన వెంకటేశ్వర స్వామి పటం పెట్టుకుని చక్కగా మండపారాధన ఏర్పరచుకుని నవగ్రహాలని ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రు శనిర్భచ్చ రాఘవే కేతవే నమః అని మనం సత్యనావర్తాన్ని నవగ్రహాలన్నీ ఎట్టా పెట్టుకుంటామో అట్టాగే నవగ్రహ ఆరాధన చేసుకుని విఘ్నేశ్వర పూజ చేసుకుని ఈ స్వామివారి పటం పెట్టుకుని యథాశక్తిగా చేసుకోవచ్చు. ఇదంతా చేయలేనండి, నా వల్ల కాదు అనుకున్నాం అనుకోండి, ఓన్లీ ఈ స్వామివారి పటం పెట్టుకుని రోజు నిత్య పూజ ఎట్టా చేసుకుంటామో అట్టా చేసేసుకుని ఈ 5 అధ్యాయాల కథ చదువుకున్నా చాలు. ఒకవేళ పొద్దున పూట మనకి కుదరలేదు అనుకుంటే సాయంత్రం వచ్చి ఈ కథ చదువుకున్నా చాలు. కథ చదువుకుని అక్షింతలు వేసుకోవాలి అనే నియమం లేదు, ఉపవాసాలు లేవు, ఏమీ లేదు. భక్తితో చేసుకుంటే చాలండి. స్వయంగా నేనే మీ ఇంటికి వస్తానని చెప్పిన మహానుభావుడు ఈ వెంకటేశ్వర. ఇదే మొదటి అధ్యాయం, తెలిసిందే. ఇంకా ఇంతకన్నా లేదు. ఇంకా 2వ అధ్యాయం. కానీ అధ్యాయానికి కూడా ప్రతి కథ అయిపోయిన తర్వాత గోవింద 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 అని 3 సార్లు అనాలి. తర్వాత 2వ అధ్యాయం. ఈ 2వ అధ్యాయంలో ఏముంది?
విష్ణుచిత్తుడు అనే ఒక బ్రాహ్మడు ఉండేవాడు. ఆయనకి 5 ఆడపిల్లలు. ఆ 5 ఆడపిల్లలకి ఈయన చాలా పేద బ్రాహ్మడు. ఇదో పౌరోహితంతో వచ్చిన సొమ్ముతో కాలక్షేపం చేస్తూ ఉన్నాడు. పాపం ఆవిడ భార్య ఎప్పుడూ విచారిస్తూ ఉండేది, ఎందుకు ఈ 5 ఆడపిల్లలు, ఈ పెళ్ళిళ్ళు ఎట్ట అవుతాయి, మనకి సరైన సంపాదన లేదు, ఏమిట్రా భగవంతుడా అనుకుంటూ విచారిస్తూ ఉండేది. ఒక రోజున సాక్షాత్తు ఆ వెంకటేశ్వర స్వామి వారు వచ్చి వీళ్ళ తలుపు తట్టాడు పొద్దున్నే. ఏమిటి ఎవరో అని అనుకుని తీశారు. నాయన, నేను యజ్ఞం నిమిత్తం పక్క గ్రామానికి వెళుతున్నాను, నాకు ఈ ఒక్కరోజు మీ ఇంట్లో ఉండనివ్వండి, రేపు పొద్దున్నే వెళ్ళిపోతాను అని అడిగాడు ఆ ముసలి బ్రాహ్మణుడు. అడిగేసరికి వాళ్ళు, అయ్యో దాందే ఉండండి, అతిథి సాక్షాత్తు భగవంతుడితో సమానం అనుకుంటాం కదా, ఏమీ ఇబ్బంది లేదు, రండి స్వామి అని ఆయన్ని లోపలికి తీసుకొచ్చి చక్కగా కూర్చోబెట్టి కుశల ప్రశ్నలు వేసి, మన ఇంటికి ఎవరైనా వస్తే కాళ్ళు కడుక్కోండి, మంచినీళ్ళు తాగండి అని అంటూ ఉంటాం. అట్లాగే స్వామివారిని కూడా తీసుకొచ్చి అర్ఘ్యపాద్యాదులు ఇచ్చి స్వామివారి కుశల ప్రశ్నలు వేసి కూర్చో. అంతా అయిన తర్వాత భోజనాలు అయిపోయింది. భోజనానికి రమ్మండి స్వామి, రండి భోజనానికి అన్నారు. వచ్చి కూర్చున్నారు. ఆ భోజనాలు చేస్తుంటే ఆ స్వామివారు కదండి, మన మనసులో ఏ మాట ఉన్నా ఆయనకి తెలిసిపోతుంది. ఆవిడని అడిగాడు, అమ్మా తారామతి, ఆవిడ పేరు తారామతి. అమ్మాయి, ఏమమ్మా దిగులుగా ఉన్నావు, ఏమిటి అని అడిగాడు. ఏముందండి, కాదమ్మా చెప్పు, నీ కడుపులో బాధ ఏమిటో ఉంది, నాకు చెప్పు అన్నాడు. ఏముందండి, మీరు చూడబోతే సాక్షాత్తు అఖిలాండకోటి బ్రహ్మాండ 7 కొండల స్వామి వల్లే ఉన్నారు, నా కడుపులో బాధ మిమ్మల్ని చూడంగానే మా తండ్రిని చూసినట్టు అనిపిస్తోంది, చెప్పుకోవాలనిపిస్తోందని. ఏమీ లేదండి, నాకు 5 ఆడపిల్లలు, ఈ 5 ఆడపిల్లలు పెళ్ళిళ్ళు ఎట్టా అవుతాయా ఏమిటా, ఆయనకైతే సరైన సంపాదన లేదు, ఆ పౌరోహిత్యంతో వచ్చే కొద్ది సొమ్ముతో ఇల్లు గడవటమే అంతంత మాత్రంగా ఉంది, ఈ పిల్లల పెళ్ళిళ్ళు ఎట్టా అవుతాయా అని దిగులుగా ఉందండి అని బాధపడింది. అనేసరికి అప్పుడు స్వామివారు చెప్పారు, అమ్మా దిగులు పడకు, ఇగో నేను కథ చెబుతున్నాను, ఒక వ్రతం చెబుతాను, ఇది చేసుకోండి అని ఈ వెంకటేశ్వర స్వామి వారి వ్రత కథ చెప్పారు. అవేళ మాఘ పౌర్ణమి. అప్పుడు ఆయన అన్నారు, ఆ బ్రాహ్మడు, ఆయన తథాస్తు శీఘ్రం అంటారు కదా, ఎందుకు ఇప్పుడే చేసుకుందాం, అందులో ఇవాళ మాఘ పౌర్ణమి, మీరు వచ్చారు అతిథి, మాకు అంతకన్నా మాకు ఇంకేం కావాలి అని ఇంటి పక్క వాళ్ళని పిలుచుకుని ఆ రోజు ఆ సాయంత్రం వ్రతం చేసుకున్నారు. వ్రతం చేసుకుని తీర్థ ప్రసాదాలు ఇవన్నీ అయిపోయిన తర్వాత ఆయనతోనే, ఎందుకు ఆయన చేయించారు పెద్దవారు కదా ఆయన, స్వామి మీరు మాకు తీర్థం ఇవ్వండి అని ఆయనతో ఆయన తీసుకుని వాళ్ళకు కూడా తీర్థం ఇచ్చి కాళ్ళకి నమస్కారం చేసి కూర్చున్నారు. రాత్రి అయిపోయింది. ఆ రాత్రి ఉంటాను, రేపు పొద్దున ఎడతానన్నాడు కదా ఆయన. అందుకని ఆయనకి ఏం చేశాడు, పాపం పేదవాడు కదండి, ఒక చిరిగిన దుప్పటి ఇచ్చి, స్వామి నన్ను మన్నించండి, నా దగ్గర ఇదే ఉంది, ఏమనుకోమోకండి అని కళ్ళనీళ్ళ పర్యంతంగా ఆ బ్రాహ్మడు ఆ వెంకటేశ్వర స్వామికి ఆ దుప్పటి ఇచ్చేసరికి, వెంకటేశ్వర స్వామిని మనం అనుకుంటున్నాం కానీ ఆయన వృద్ధ బ్రాహ్మణ రూపంలో వచ్చాడు కదా ఆయన. అనేసరికి ఏం పర్వాలేదయ్యా, నేను లోపలికి రాను, నేను వరండాలో పడుకుంటాను అని చెప్పి ఆ వరండాలో పడుకున్నాడు. వీళ్ళు కూడా లోపల పడుకున్నారు. ఒక రాత్రి వేళ పెద్ద గాలి, ఉరుములు, మెరుపులతో పెద్ద వాన, కటిక చీకటి, గాఢాంధకారం, ఏమీ కనపట్టలేదు. ఆ వేళ దీపాలు, ఇప్పుడు కరెంటు ఉన్నట్టుగా అప్పుడు కరెంటులు లేవు కదండి, ఏం చేయాలో తోచటలేదు. ఈ భార్యాభర్త ఇద్దరు లోపల మదన పడిపోతున్నారు. అయ్యో మనం బయటికి వెళ్దామంటే దోవ తెలియట్లేదు, తలుపు ఎటుందో తెలియదు, దోవ ఎటుందో తెలియదు, గుమ్మం ఎటుందో తెలియదు. ఆ బయట పడుకున్న బ్రాహ్మడు ఏమయ్యాడో, ఎట్టా ఉన్నాడో అని లోపల దిగులు పడుతూ లోపల ఏడుస్తున్నారు వాళ్ళు. పాపం ఏం చేయాలో తోచలే. ఇంతలోకి దేవుడి దయ వల్ల తెల్లవారింది. ఎప్పుడైతే తెల్లవారిందో వాళ్ళు దక్కున బయటకు వచ్చేసరికి ఆ స్వామివారు పడుకున్న స్థానంలో స్వామివారు లేరు. అయ్యో ఇక్కడ బ్రాహ్మడు పడుకోవాలి, ఏమయ్యాడు అని ఆలోచించేసరికి ఆయన పడుకుని, వీళ్ళు చిలిగిన దుప్పటి ఇచ్చారు కదండి, ఆ దుప్పటి స్థానంలో పట్టు పీతాంబరం ఉంది, పసుపు పచ్చ రంగులో. అయ్యో ఇది ఏమిటని చూసేసరికి దాని మీద నిలువెత్తు వెంకటేశ్వర స్వామి వారు ఉన్నారు. అమ్మో సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి వచ్చాడండి మన ఇంటికి, మనం కనుక్కోలేకపోయాము అని ఆ పటాన్ని కట్టెనల్లే ఉంటుంది కదండి దుప్పటి, అది తీసుకుని స్వామివారిది ఇట్లా కళ్ళకద్దుకుని లోపలికి వచ్చేసరికి ఇల్లంతా స్వర్ణమయం అయిపోయింది. ఇంట్లో ఉన్న వస్తువులు అన్నీ నిండా, ఎట్టయితే ఏమీ లేని ఇల్లు అన్ని సంపూర్ణంగా కామధేను వర్ణించినట్టుగా అంతా అయిపోయేసరికి వాళ్ళ ఆనందానికి అవధులు లేవు. చూశారండి, అయ్యో వచ్చింది సాక్షాత్తు వెంకటేశ్వర స్వామిని మనం గ్రహించలేకపోయామి, ఎవరో బ్రాహ్మడు వచ్చాడు అనుకున్నాం, మన సాంప్రదాయం ప్రకారంగా అతిథి ఇచ్చుకున్నాం కానీ సాక్షాత్తు స్వామివారే వచ్చారు కదండి అని వాళ్ళు సంతోషించి ఆ అందరికీ కూడా చక్కగా మంచి సంబంధాలు వచ్చి వివాహాలు అయిపోయినాయి. అలా ఆ చేసుకోవటం వల్లే మనకి ఇంత అదృష్టం పట్టింది అని వాళ్ళించారు. 3వ అధ్యాయ సమాప్త. గోవింద గోవింద గోవింద. 2వ అధ్యాయం. ఇప్పుడు 3వ అధ్యాయం. 3వ అధ్యాయం ఏంటి, ఇట్లాగే
చేస్తూ ఉండగా 3వ అధ్యాయం నాటికి ఒక బ్రాహ్మడు వీళ్ళందరూ ఏం చేస్తున్నారు, అవంతి దేశంలో భాగ్యనగరం అనే పట్టణం ఉంది. ఆ పేరులోనే ఉంది కదా భాగ్యనగరం అని. ఆ భాగ్యనగరంలో పట్టణంలో ప్రజలందరూ ఆహా ఇదంతా మన కష్టార్జితమే, మనకి ఎటు నుంచి ఏమి వచ్చింది లేదు, ఎవరూ తెచ్చింది లేదు, మన సంపాదనతోనే మనం ఇట్టా ఉన్నాము అని విర్రవీగుతూ పెద్ద పెద్ద డాబాలు మిద్దెలు కట్టుకుంటూ అసలు భగవంతుడు ఎక్కడున్నాడో ఒక పూజ పునస్కారం ధ్యానం పానం ఏమీ లేకుండా వాళ్ళు ఇచ్చేస్తున్నారు. అట్లా అనేసరికి వెంకటేశ్వర స్వామి వారికి కోపం వచ్చి వీళ్ళకింత అహంకారం ఏమిటి, భగవంతుడు కృష్ణారామ అనేది ఏమీ లేకుండా విర్రవీగుతున్నారు అనుకుని వీళ్ళందరికీ తెలియచెప్పాలి. అసలు ఈ లోకం అంటే ఏమిటి, భగవంతుడు అంటే ఏమిటి, నామస్మరణ అంటే ఏమిటి తెలియచెప్పాలని ఒక రోజున వీళ్ళందరూ మంచి విందు విలాసాలతో ఆటలు పాటలతో ఉండేసరికి పెద్ద ఉరుములు మెరుపులతో పెద్ద గాలి వాన వచ్చింది. అందరి డాబాలు అన్నీ కూలిపోయినాయి. వీళ్ళందరూ తడిసిపోయారు. ఎక్కడికో చెట్టుకోళ్ళు పుట్టకోళ్ళు అయిపోయారు. ఏం చేయాలో తోచటలేదు. వీళ్ళందరూ గజగజ వణికిపోతున్నారు. ఇట్టా వచ్చి చూసేసరికి వాళ్ళకి ఎందుకో బాధ అనిపిస్తోంది. ఏం చేయాలని అనుకునేసరికి ఊరంతా ఇట్లా తిరిగి చూసేసరికి ఊరి చివర ఉండే ఒక గుడిసెలు ఉన్నాయండి, పాకలు. అవి మాత్రం చెక్కు చెదరలేదండి, అవి అట్టాగే ఉన్నాయి. వీళ్ళందరూ అనుకున్నారు ఏమిటి మాయా, మనందరి పెద్ద పెద్ద బిల్డింగులన్నీ పడిపోవటం ఏమిటి, ఆ మూల ఉన్న చిన్న పూరిపాకలు అట్టా ఉన్నాయి ఏమిటి అని వీళ్ళల్లో వీళ్ళు అనుకుంటే అప్పుడు ఆకాశవాణి నుంచి ఒక మాట వినపడింది. ఓరు మూర్ఖులారా, ఇదంతా మీ గొప్పతనం మీ ఐశ్వర్యమే ఇదంతా అనుకుని మీరు విర్రవీగుతున్నారే, అట్టా కాదు. ఆ పూరి గుడిసెలో ఉండే దేవయ్య అనే ఒక ఆయన చక్కగా రోజు నా గుళ్ళోకి వచ్చి ఆయన వీలైనప్పుడల్లా దీపం పెడుతూ ఉంటాడు. ఆయనకు తోచిన విధంగా పూజ చేస్తుంటాడు. ఆయన చేసిన దానికి ఇంటి రూపరు వాళ్ళకు కూడా నేర్పుతాడు. అటువంటి దేవయ్య ఇల్లు కాబట్టి ఆయనది పడలేదు, మీకు అది లేదు. అందులో ఇవాళ తొలి ఏకాదశి, మంచి పర్వడి దినం. ఒక్కళ్ళు కూడా వచ్చి నా గుళ్ళో దీపారాధన చేశారా, ఒక పూజ చేశారా, ఒక కృష్ణారామ అన్నారా? అందుకనే మీకు ఇలా జరిగింది అనేసరికి వాళ్ళందరూ తప్పు తెలుసుకుని స్వామి క్షమించండి మా తప్పు అయిపోయిందని వీళ్ళందరూ వెళ్ళి ఆ గుడికి వెళ్ళి తలొక పని చేసుకుని శుభ్రం చేసుకుని గుడి అంతాను అందరూ మళ్ళీ వ్రతాలు చేసుకునేసరికి వాళ్ళ పోయిన ఆస్తులు అంతస్తులు కూడా చక్కగా వచ్చి ఏడుకొండలవాడ నువ్వు ఉన్నావు నాయన, నువ్వు ఉండబట్టే మేము ఉన్నాం అని చెప్పి ఆ రోజు మొదలు చేసుకుని అందరూ కూడా శనివారం చేసుకుని. ఇది ఎప్పుడు వ్రతం చేసుకోవాలి, శనివారం చేయాలని లేదు. ఏకాదశి ఎందు కానీ పౌర్ణమందు కానీ స్వామివారి నక్షత్రం శ్రవణ నక్షత్రం రోజున కానీ మీకు నెలకు ఒకసారి చేసుకున్నా చాలు, వారానికి ఒకసారి చేసుకున్నా చాలు, ఏకాదశి చేసుకున్నా చాలు, ఒక పౌర్ణమి నాడు చేసుకున్నా చాలు. ఇన్నాళ్ళు చెయ్యాలని నియమం లేదు. మీకు వీలు కుదిరినప్పుడల్లా ఇవాళ పిల్లాడి పుట్టినరోజు అది సత్యనారాయణ బదులు ఈ స్వామివారికి వ్రతం చేసుకుందామండి అనుకోవచ్చు. వెంకటేశ్వర స్వామి వ్రతం ఇది అన్నీ ఒకటే, స్వామి అంతా ఒకటే కదా మనకి. అందుకని విషయం మీకు వివరంగా చెబుతున్నాను అందుకోసమని. అందుకని ఆ రోజు మొదలు చేసుకుని వాళ్ళు ప్రతి శనివారం కూడా ఇట్లాగే పూజ చేసుకుంటూ సకల సౌభాగ్యాలతో ఉన్నారు. గోవింద గోవింద గోవింద. ఇది 4వ అధ్యాయం. ముందు ఒక అధ్యాయము స్వామివారు చెప్పేశారు వీళ్ళకి. ఇక మిగతా అధ్యాయాలు ఎవరు చెప్పారండి? స్వామివారికి ఇష్టులు వశిష్ఠుడు, అత్రి మహర్షి, భరద్వాజుల వారు చెప్పారు. ఇప్పుడు ఎవరు చెబుతున్నారు మనకి? ఈ వెంకటేశ్వర నారాయణ మూర్తిని భరద్వాజ మహర్షి వారు చెబుతున్నారు. ఏమని చెబుతున్నారు? పూర్వం కాలంలో నగరి అనే ఒక పట్టణం ఉండేది. ఆ పట్టణంలో ధనగుప్తుడు అనే ఒక వ్యాపారి ఉండేవాడు. ఆయనకి పెద్ద పెద్ద ధనం ఉంటే బంగారు షాపులు అవన్నీ ఉన్నాయి. ఆయనకి 3 కూతుళ్ళు. ఆ 3 కూతుళ్ళకి కూడా దేవుడు భక్తి చూసే భార్యకి 3వ కూతురికి ఇంకా భక్తి ఎక్కువ. ఆ అమ్మాయి ఈ దేవుడు అంటే అపారమైంది. ఎక్కడ వెంకటేశ్వర స్వామి గుడి ఉన్నా పరిగెత్తేది, ఎక్కడన్నా ఎవరింటో పూజ చేస్తున్నారన్నా పరిగెత్తేది. ఆ దేవుడు తెచ్చిన ప్రసాదం నాన్న ఇదిగో తినమంటే దేవుడు లేదు దైవం లేదు వెళ్ళు అని కసిరి కొట్టేవాడు. అందరు ఇంటిల్లిపాతి ప్రసాదము తీర్థము తీసుకున్నా ఈయన మాత్రం తీసుకునేవాడు కాదు. సరే ఈయన గురించి ఎట్టాగా అప్పుడు వెంకటేశ్వర స్వామి అనుకున్నాడు, ఏమని వీడికి ఏదైనా సరే ఒకసారి బుద్ధి చెబితే కానీ వీడికి ఒకటి తెలియదు అని అనుకున్నాడు. ఒక రోజున మండు వేసంకాలం అండి, మిట్ట మధ్యాహ్నం ఎక్కడి నుంచి వచ్చిందో అగ్ని ప్రమాదం వచ్చేసి ఆ వరుసనే షాపులన్నీ బగబగ మండిపోతున్నాయి. ఆ మా అగ్నిహోత్రుడు తారాసాయం లేస్తున్నాడు. దాంతో గాలి మొదలైంది. ఇక చూసుకోండి మనకు తెలియంది ఏం కాదు కదా. అలా వచ్చేసరికి ఈయన గజగజ షాపులో కూర్చున్నాడు. గజగజ వణికిపోతున్నాడు. ఏం చేయాలో తోచటం లేదు. ఆ భగవంతుడిని తలుద్దామా, అది నోట ముక్క రావట్లేదు. ఏం చేయను? అప్పుడు వాళ్ళ అమ్మాయి ఏం చేసిందంటే ఒక రోజున ఆ రోజునే ఎవరింటోనో వెంకటేశ్వర స్వామి వ్రతం జరుగుతుంటే వాళ్ళ స్నేహితులు ఇంటో అక్కడికి వెళ్ళి
వ్రతం అంతా అయ్యి వచ్చేసరికి మిట్ట మధ్యాహ్నం అయింది. మంచినీళ్ళు అవుతున్నాయి. ఎవరినన్నా అడిగి తాగుదామంటే ఎవరు కనపడలా. మిట్ట మధ్యాహ్నం కదండి, అందరూ తలుపులు వేసుకుంటారు. అప్పుడు ఏం చేసింది, వాళ్ళ నాన్న షాప్ ఉందని తెలిసి వాళ్ళ నాన్న షాప్ దగ్గరికి వచ్చి, నాన్న నాకు మంచినీళ్ళు ఇవ్వని అడిగింది. మంచినీళ్ళు ఇస్తే ఆ ప్రసాదం పొట్లం ఆ అమ్మాయి తెచ్చింది కదా, ఆ పొట్లం షాపులో మర్చిపోయి అక్కడ పెట్టుకుని మంచినీళ్ళు తాగి, నాన్న ఇంత పొద్దుపోయేదాకా ఎక్కడున్నామని కేకలేస్తాడేమో అని భయంతో ఆ ప్రసాదం పొట్లం షాపులో వదిలేసి దబదబా ఇంటికి పరిగెత్తిపోయింది. ఆ ఇంటికి పరిగెత్తింది కదా, ఆ పొట్లం ప్రసాదం పొట్లం షాపులో ఉండేసరికి ఆ గజగజ వణుకుతూ తడుముకునేసరికి చేతికి ఏదో పొట్లం తగిలింది. రెండైపోయింది, ఆకలి అవుతుంది. ఏం చేయాలి, ఆ పొట్లం దవదవ అయిపోయి ఆ ప్రసాదం నోట్లో వేసుకున్నాడు. ఏమిటో మనస్సు ప్రశాంతం అనిపించింది, భయం తగ్గింది, వణుకు తగ్గింది. ఇంకో విచిత్రం ఏమిటయ్యా అంటే, షాపు దాకా వచ్చిన మంటలు అక్కడే ఆగిపోయినాయి, ఈయన షాపుకు అంటుకోలేదు. ఆహా, ఏమిటి విచిత్రం, ఎందుకు ఇలా జరిగింది అని మనసులో అనుకుంటున్నాడు. ఇంతలోకే ఆ వాళ్ళ షాపులున్న ఏరియాలో అగ్ని ప్రమాదం సంభవించిందని అందరూ ఆహాకారాలు చేసుకుంటూ రోడ్డు మీదకి వస్తేసరికి ఈ భార్యా పిల్లలకి తెలిసి, అమ్మో మన షాప్ ఏమైపోయిందో, నాన్న ఏమైపోయాడు అని పెళ్ళాం పిల్లలు పరుగును వచ్చేసరికి వాళ్ళకి విచిత్రం కనపడింది. అక్కడ ఏమిటి, ఆ షాపు ముందే మంటలు ఆగిపోయినాయి, మన షాప్ అంటుకోలేదు, ఏమైంది ఇది అని అనుకునేసరికి అప్పుడు పిల్ల చెప్పింది, నాన్న నేను మా స్నేహితులు ఇంట్లో వ్రతం చేసుకుని మంచినీళ్ళకి నీ దగ్గరికి వచ్చా కదా నాన్న, అక్కడ ఈ పొట్లం మర్చిపోయాను, ఆ పొట్లం ఇదే నాన్న, ఇదేదంటే అమ్మా ఏదోనమ్మా నా చేతికి తగిలింది, కంగారులో నేను తినేశానంటే, నాన్న నువ్వు వెంకటేశ్వర స్వామి పొట్టం ప్రసాదం తిన్నావు కదా నాన్న, అందుకే నీకు ఇంత మంచి జరిగింది అనేసరికి అప్పటి నుంచి ఆ రోజు నుంచి ఆయన నిజంగా సాక్షాత్తు మహానుభావ ఏడుకొండలవాడ, నీ దయవల్లే నాకు ఇలా ఇవాళ అంత ప్రమాదం తప్పిందని చెప్పి ఆ రోజు మొదలు చేసుకుని ఆ సాయంత్రం పిల్లా పాపలతో పెట్టుకుని ఈ వెంకటేశ్వర వ్రతకల్పం చేసుకుని ఆనందంతో హ్యాపీగా ఉన్నారు. అటువంటి మహత్యాన్ని ప్రతి ఒక్కళ్ళు చేసుకోవటం విశేషం. గోవిందా గోవిందా గోవింద. ఇప్పుడు 5వ అధ్యాయం. ఇది ఎవరు చెప్పారు మనకి, సమానమైన లేడని ఉండబోడని ఈ భక్తులంటే అతిమైన ప్రేమని జీవిస్తారో, ఎవరైతే నిత్యము తననే స్మరిస్తూ సత్ప్రవర్తన కలిగి జీవిస్తారో వారి యోగక్షేమాలను నేనే వహిస్తాను అని దివ్యదేవుని ప్రసన్నం చేసుకోవటానికి అత్యంత సులభతరమైంది ఈ వెంకటేశ్వర వ్రతకల్పం. ఈ 5వ అధ్యాయాన్ని మహాతపస్సంపన్నులైన అత్రి మహర్షుల వారు చెబుతున్నారు. ఎలా చెబుతున్నారు, పూర్వకాలంలో కౌమార దేశంలో మిత్రుడు అనే ఒక రజకుడు ఉండేవాడు. అతను అవిటివాడు పాపం. అయినా సరే తన కులవృత్తిని ఎవరు మానుకోలేదు. అతనికి గంపెడు సంతానం. పాపం ఏం చేస్తాడు, అట్టాగే కాలక్షేపం చేస్తున్నాడు. అతను కూడా దైవం అన్నా పెద్దవాళ్ళు అన్నా చాలా భక్తి విశ్వాసాలు. పెద్దవాళ్ళు ఎవరైనా కనపడితే నమస్కారం అండి అంటాడు. దేవుణ్ణి నిత్య ఇంట్లో దేవుడు పూజ చేసుకుందే బయటికి రాడు. అటువంటి అతను ఒక రోజున బట్టల మూటను ముజాన వేసుకుని కుంటుకుంటూ వస్తుంటే ఈ స్వామివారు వెంకటేశ్వర స్వామివారు ఒక వృద్ధ బ్రాహ్మణ రూపంలో ఎదురుపడి, ఏమి నాయనా ఎక్కడి నుంచి వస్తున్నావు, నువ్వు చాలా కష్టపడుతున్నావు, నీ కష్టం నేను చూడలేకపోతున్నాను అంటే, అప్పుడు సహజంగా పెద్దవాళ్ళంటే దైవభక్తి కదండి, ఆ మూట తీసి కింద పెట్టి, మహానుభావ మీరు చాలా యోగ్యులు, చూస్తుంటే సాక్షాత్తు ఆ వెంకటేశ్వర స్వామిలే ఉన్నారు, నాకు ఈ అవిటితనం పోయే మార్గం చెప్పండి నాయన, గంపెడు సంసారము ఇది చేయలేకపోతున్నాను, చెయ్యకపోతే నాకు ఇల్లు జరగదు అని ఏడ్చాడు ఆ రజకుడు. ఆ ఏడ్చేసరికి, నాయన నీ బాధలన్నీ పోయే మార్గం ఒకటి చెబుతాను, నువ్వు శ్రద్ధగా విను అని ఈ వెంకటేశ్వర వ్రతకల్పం గురించి ఆయనకి చెప్పాడు. స్వామి ఎప్పటిదాకో ఎందుకు, ఇవాళ సాయంత్రమే చేసుకుంటానని పరుగున ఇంటికి వెళ్ళి వాళ్ళ ఆవిడతో చెప్పి ఆ ఇల్లు వాకిళ్ళన్నీ శుభ్రం చేసుకుని చక్కగా యథావిధిగా పూజ చేసుకున్నాడు. ఎప్పుడైతే పూజ ఈ స్వామివారు ఏం చెప్పారండి, నాయన ఈ పూజ చేసుకో, అయితే ఒక షరతు ఏమిటన్నా, నువ్వు పూజ చేసుకుంటూ ఉండగా నీకు 1000 వరహాలు బహుమానంగా వస్తాయి. ఎక్కడి నుంచి వస్తాయి నేను చెప్పను, తర్వాత చెబుతా. నీకు 1000 వరహాలు వస్తాయి, అందులో సగం నాకు ఇయ్యాలి, నువ్వు మళ్ళా రేపు ఇదే టైంకి ఇక్కడికి వస్తాను అని చెప్పారు. అలాగే స్వామి తప్పకుండా అన్నాడు కదా. ఈయన పూజ చేసుకుని అంతా అయ్యేసరికి తీర్థ ప్రసాదం స్వీకరించుకునే టైంకి బయట వాళ్ళ పిల్లలు ఆడుకుంటూ లోపలికి పరిగెత్తుకొచ్చారు. ఎందుకు, నాన్న ఎవరో వచ్చారు, రాజుగారట, నీకు బహుమానాలు పంపారు అని ఈ పిల్లవాడు వచ్చి తండ్రితో చెప్పేటప్పటికే ఆ రాజభటులు వచ్చి 1000 వరహాల మూట అతని చేతిలో పెట్టి, నువ్వు రేపటి నుంచి రాజుగారి కొలువులో ఉద్యోగం ఇచ్చారు, నీకు నువ్వు రాజకీయ మా రాజుగారి కొలువులో చెయ్యాలట, నీకు వీలుని బట్టి 1 వారం రోజుల్లోపు వచ్చి నేను ఉద్యోగంలో జాయిన్ అవ్వమన్నారు, ఇగో ఈ 1000 వరహాల మూట నీకు ఇమ్మన్నారు మా రాజుగారు అని చెప్పి ఇచ్చారు. చూశారండి స్వామివారి మహిమ.
అనేసరికి ఆహా ఎంత బాగుంది, అలాగే అని రేపు వారం దాకా ఎందుకు, రేపే వెళ్ళిపోదాం, సాయంత్రానికే వెళ్ళిపోదాం అని వెంటనే మూటా ముల్లే అన్నీ సర్దుకుని రాజుగారి కొలువుకు వెళ్ళిపోతున్నాడు. సగం దూరం వెళ్ళిన తర్వాత స్వామివారికి ఇచ్చిన మాట గుర్తొచ్చింది. వచ్చేసరికి అవును సరేలే, ఎక్కడికి పోతాం, మనం ఎక్కడికి పోతాం, ఆయన ఎక్కడికి పోతాడు, ఆయన ఎవరో బ్రాహ్మడు, చూసుకుందాంలే, ఒక నెల పోయాక చూద్దాంలే అనుకున్నాడు. నెలలు, సంవత్సరాలు, రోజులు గడుస్తున్నాయి. ఇచ్చిన మాట మర్చిపోయాడు. ఈ రాజుగారి కొలువులో ఇదవుతున్నాడు. ఉన్నట్టుండి మా రాణి గారికి నగలు పోయాయని, అవి ఈ రజకుడు అనే అతను ఎత్తుకుపోయాడని ఈయన్ని కారాగారంలో పెట్టి చిత్రహింసలు పెట్టారు. అయ్యో నేను ఏ పాపం ఎరగని, నేనేం చేశాను, నేనేం ఎత్తుకుపోలేదే, ఎందుకు ఇట్లా జరిగింది, నేను తీయలేదు నాయన అని మొరపెట్టుకున్నా వాళ్ళు వాళ్ళు చేసే దండన వాళ్ళు చేశారు. అప్పుడు ఏడుస్తూ ఉండేసరికి స్వామివారి కల్లో కనపడి, ఏరా అవేళ నా అంటికాలు పోతే నాకు తగ్గించమన్నావు, నాకు ఏదన్నా దారి చూపించమన్నావు, నేను నీకు చెప్పాను, నీకు 1000 వరహాలు వస్తాయన్నాను, అందులో సగం నాకేమనమన్నాను, ఇచ్చావా, నన్ను మర్చిపోయావు కదా అనేసరికి అప్పుడు చంపలు వేసుకుని, నాయన అపరాధం చేశాను నాయన, నన్ను క్షమించు, ఈ రోజు మొదలు చేసుకుని ప్రతిరోజు ప్రతి శనివారం మీ పూజ చేసుకుంటాను, నాకు వచ్చిన దాంట్లో సగం మీకు వారం మీదు కట్టుకుని మీకు అర్పిస్తాను నాయన అని చెప్పి ఆ స్వామి వారికి ఇచ్చేసరికి రాణిగారి నగలు వేరే చోట దొరికినాయని, ఇతన్ని తీయలేదని, ఇతన్ని కారాగారం నుంచి విడుదల ఈ మిత్రుడని అతన్ని నువ్వు దొంగిలించలేదురా, నువ్వు మంచివాడేను, పొరపాటు పడ్డాము రా నాయన అని ఆ కారాగృహంలోంచి తీసుకొచ్చేసి చక్కగా అతనికి మళ్ళా మంచి చేశారు. అట్లాగే చూసారా, మిత్రుడు దొంగిలించే కారాగం. అప్పటి నుంచి మిత్రుడు స్వామివారికి ఇచ్చిన మాట ప్రకారము ప్రతి నెల వెంకటేశ్వర స్వామి వ్రతం చేసుకుంటూ సంపాదనలో సగం భాగం స్వామివారికి అర్పిస్తూ సుఖంగా జీవిస్తున్నాడు అని అత్రి మహర్షుల వారు సెలవిచ్చారు. గోవింద గోవింద గోవింద. చూశారండి, 5 అధ్యాయాలు సింపుల్గా ఎట్లా చదువుకున్నామో. అష్టోత్తరాలు వీలైతే చేసుకుంటారు, లేకపోతే లేదు. షోడశోపచారాలు పూజ చేసుకోవటం, తొందరగా వెళ్ళాలంటే వెళ్ళిపోతాం, సాయంత్రం వచ్చాక ఈ కథ చదువుకోండి. అర్థమైంది? అంతటి మహానుభావుణ్ణి ఆ వెంకటేశ్వర లక్ష్మీ పద్మావతి సమేత వెంకటేశ్వర శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి అనుకుంటాం కదండి, అంతే. అటువంటి నాయనికి చేసుకోవటం మన అదృష్టం కాబట్టి భావిస్తూ చేస్తున్నాను. మీరందరూ కూడా మీ వీలైనప్పుడు నెలకో 15 రోజులకో పౌర్ణానికో ఏకాదశికో మీకు ఎప్పుడు వీలైతే అప్పుడు చేసుకుని ఆ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక 7 కొండల వాడికి కృపకు పాత్రులై ఆయురారోగ్య ఐశ్వర్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని స్వామివారిని ప్రార్థిద్దాం. 7 కొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద.